ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండలోని 61వ సర్గ నుంచి 70వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు మనం పరిశీలిద్దాం. రావణుడి యొక్క ఆదేశాన్ని అనుసరించి రాక్షసులందరూ కూడా కుంభకర్ణుడిని మేల్కొల్పడానికి ఎన్నో విధాలైన ప్రయత్నాలు చేస్తారు. ఏనుగుల చేత తొక్కిస్తారు, ముష్టిఘాతాలతో తమ పరాక్రమాన్ని చూపిస్తారు, పెద్ద పెద్ద భేరీలు మోగిస్తారు, మహాధ్వనులు గావిస్తారు, కొంతమంది జుట్టు పీకుతారు, కొంతమంది చెవులు కొరుకుతారు, కొన్ని వందల కొద్దీ కడవల కొద్దీ నీళ్లు తీసుకొచ్చి చెవుల్లో పోస్తారు, పెద్ద పెద్ద వృక్షాలను తీసుకొచ్చి అతడి మీద పడేస్తారు. ఎంత గట్టిగా కొట్టినా ఎంత గట్టిగా కొరికినా చీమ కుట్టినట్లు కూడా అనిపించదు అతనికి. కానీ నిద్రాభంగం అవడంతో ఆకలి బాధతోటి ఆవలిస్తూ లేచి కూర్చుంటాడు. ఆ తర్వాత అన్నగారు పిలుస్తున్నారన్న సంగతి అతనికి తెలిసి వెంటనే గబగబా లేచి అన్నగారి దగ్గరికి వెళ్తాడు. ఇలా రావణాసురుడి దగ్గరికి కుంభకర్ణుడు వెళ్తున్న సమయంలో ప్రహారీ గోడ అవతల నుంచి ఇతడి ఆకారాన్ని చూసి రాములు వారు ఎంతగానో ఆశ్చర్యపోతూ విభీషణుణ్ణి ఇట్లా అడుగుతారన్నమాట. విభీషణ, ఎవరి పర్వతాకారుడు? ఇలాంటి మహాకాయుణ్ణి నేను ఇంతవరకు చూసి ఉండలేదు. ఇంతకు ఇతడు రాక్షసుడా అసురుడా వివరంగా చెప్పు అని అడిగేసరికి విభీషణుడు, రామా, ఇతడు విశ్రవసుని కుమారుడు, ఎంతో ప్రతాపశాలి. ఇతడి పేరు కుంభకర్ణుడు. యముడిని ఇంద్రుణ్ణి పరాజితుడిని గావించిన వాడు. ఇతడికి పుట్టినప్పటి నుంచి కూడా విపరీతమైన ఆకలి. దాంతో ప్రాణులను దొరికిన వాళ్ళని దొరికినట్టుగా భక్షిస్తూ ఉంటే ఆ ప్రాణభయంతో చాలా మంది వెళ్లి ఇంద్రుణ్ణి శరణుజొచ్చారు. అతడికి గోడు విన్నవించుకున్నారు. దాంతో కోపం వచ్చిన దేవేంద్రుడు పదునైన తన వజ్రాయుధంతో కుంభకర్ణుని కొట్టాడు. కానీ ఈ వజ్రాయుధపు దెబ్బకు కూడా అతడు చెల్లించలేదు. పైగా కోపంతో గర్జించాడు. ఐరావతం యొక్క దంతాలను పెకిలించేసి ఈ ఇంద్రుడి యొక్క వక్షస్థలంపై కొట్టాడు. దాంతో కలవరపడిన ఇంద్రుడు దేవతలందరినీ తీసుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి ఇతడిట్లా అందరినీ భక్షిస్తూ కూర్చుంటే కొంతకాలానికే చాలా తక్కువ సమయంలోనే లోకమంతా కూడా శూన్యమైపోతుంది అని వివరించేసరికి బ్రహ్మదేవుడు కుంభకర్ణుడికి నేటి నుంచి నువ్వు చచ్చిన వాడిలాగా నిద్రిస్తావని చెప్పి శపించారు. అది తెలిసి రావణుడు వెళ్లి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించేసరికి ఆయన కుంభకర్ణుడు 6 నెలల పాటు నిద్రిస్తాడు, తర్వాత ఒక్కరోజు మేల్కుంటాడు. ఆ ఒక్క రోజులోనే లోకంలోని ప్రాణులను భక్షిస్తూ అతడి ఆకలిని తీర్చుకుంటాడు అంటూ చెప్పారు. ఓ రామా, రావణుడు నీ పరాక్రమాన్ని చూసి భయపడి కుంభకర్ణుడిని మేల్కొల్పాడు. అతడిని చూడగానే వానరులందరూ కూడా భయంతో పరుగులు పెడుతున్నారు. ముందు వాళ్ల భయాన్ని తగ్గించడం కోసం ఆ వచ్చినది కల్పితమైన యంత్రం మాత్రమే అని చెప్పి అందరికీ తెలియజేయాల్సింది, ముందు వాళ్ల భయాన్ని తొలగింపచేయాల్సింది అంటూ విభీషణుడు చెప్పేసరికి ఈ సహేతుకమైన ఈ మాటను విని శ్రీరాముడు నీలుడిని పిలిచి గిరి శిఖరాలు, వృక్షాలు, శిలలు మొదలైనవన్నీ ప్రోగేసి ఆయుధాలు చేతపట్టి వానరులందరినీ కూడా యుద్ధానికి సర్వసన్నద్ధులై ఉండేలా చేయమని చెప్పి ఆజ్ఞాపిస్తారు. ఇక లంకానగరంలో రాజప్రసాదంలో అడుగుపెట్టిన కుంభకర్ణుడు రావణాసురుణ్ణి అడుగుతాడు, అన్నా, నన్ను లేపడానికి కారణం ఏంటి అని. అప్పుడు రావణుడు రాముల వారి వల్ల తనకి కలిగిన భయాన్ని వివరించి చెప్తూ, కుంభకర్ణ, శ్రీరాముడు సుగ్రీవుడి సమేతుడై వానర బలాలతో కలిసి సముద్రాన్ని దాటి వచ్చేశాడు. ఆ వానరుల దెబ్బకి ప్రముఖ రాక్షస యోధులందరూ కూడా యుద్ధరంగంలో చనిపోయారు. కానీ ఇప్పటిదాకా వానరుల్లో ఒక్కరు కూడా చనిపోయినట్టుగా నాకు వార్త అందలేదు. అది నన్నెంతో భయపడుతోంది.
ప్రస్తుతం లంకలో స్త్రీలు, బాలలు, వృద్ధులే మిగిలిన్నారు. యువకులందరూ కూడా రణరంగంలోనే యుద్ధం చేస్తూ ఉన్నారు. మన కోశాగారం కూడా పూర్తిగా ఖాళీ అయిపోయింది. నిన్ను లేపడానికి గల కారణం కూడా ఇదే. ఇప్పుడు లంకని కాపాడాల్సిన వాడివి నువ్వే. నీ పరాక్రమంతో శత్రుసేనంతటిని కూడా చిన్న భిన్నం చేసేయి అంటూ రాక్షసరాజు అభ్యర్థించేసరికి కుంభకర్ణుడు పెద్దగా నవ్వుతూ ఇట్లా అంటాడనమాట. ఓ రాజా, ఈ విషయాన్ని గురించి ఇంతకు ముందే చర్చించి ఉన్నాము. నీ నిర్ణయంలో గల దోషాలను మాలో కొంతమందిని ప్రస్తావించి ఉన్నాము. కానీ నీ హితాన్ని కోరుతూ చెప్పిన మాటలు నువ్వు పెడచెవిన పెట్టావు. దాని ఫలితమే ఇది. పాపాత్ములకు నరకయాతన తప్పదు అన్నట్లు నువ్వు చేసిన సీతాదేవిని అపహరించుకురావడం అనే పాప ఫలము చాలా తొందరగానే నువ్వు అనుభవించాల్సి వచ్చింది. అది నిన్ను వెంటాడుతూ ఉంది. సీతాదేవిని అపహరించడానికి ముందే ఈ రకంగా యుక్తాయుక్తాల గురించి విచారించి ఉండాల్సింది. కేవలం బలగర్వంతో దుష్కృత్య పరిణామాల గురించి నువ్వు ఆలోచించలేదు. బలగర్వితుడైన మూర్ఖుడు ముందుగా చేయాల్సిన పనులను తర్వాత చేస్తూ ఉంటాడు, తర్వాత చేయాల్సిన కార్యాలను ముందే చేస్తూ ఉంటాడు. అలాంటి వాడు యుక్తాయుక్తాలను ఎరగలేడు. సామ, దాన, దండోపాయాలు అనే 3 విధాలైన కర్మలను అనుసరించదగిన ఉత్తమ, మధ్యమ, అధమ కర్మలు. తాను బలవంతుడై ఉండి కూడా శత్రు క్షీణదశలో ఉన్నప్పుడు దండోపాయాన్ని ఆశ్రయించి సాధించుకోవడం ఉత్తమమైన పద్ధతి. తన బలాలు, శత్రుబలాలు సమానంగా ఉన్నప్పుడు సామోపాయంను ఆశ్రయించి సంధి చేసుకొనడం మధ్యమ పద్ధతి. తన బలం క్షీణంగాను శత్రువుల బలం అధికంగాను ఉన్నప్పుడు దానోపాయాన్ని ఆశ్రయించడం అనేది అధమ పద్ధతి. కార్యాన్ని ప్రారంభించినప్పుడు గుర్తుంచుకోవాల్సిన 5 విషయాలున్నాయి. అది 1 అంగబలము, 2 అర్ధబలము, 3 దేశకాల పరిస్థితులు, 4 ఆటంకాలను ఎదుర్కొనే మార్గాలు, 5 కార్యసిద్ధికి తగిన ఉపాయాలు మొదలైన వాటిని నీతి శాస్త్రాన్ని అనుసరించి విచక్షణతో తగిన సమయంలో మంత్రులతో ఆలోచించి మిత్రులతో చర్చించి సముచితంగా నిర్ణయం తీసుకున్న వాడే ఉత్తముడైన రాజు. శాస్త్రాలను అనుసరించి ప్రాతకాలంలో ధర్మ కార్యాలను ఆచరిస్తూ మధ్యాహ్న సమయంలో ధర్మాన్ని విడిచిపెట్టకుండా అర్థాన్ని సమకూర్చుకుంటూ రాత్రి వేళల్లో ధర్మార్థాలను అతిక్రమించకుండా కామములను అనుభవించడం అనేది చేస్తూ ఉండాలి. ధర్మార్థాలను పట్టించుకోకుండా ఎప్పుడూ కూడా కామ పరతంత్రుడైన వాడు అధమ శ్రేణికి చెందినవాడు. ధర్మార్థ కామాలు 3 కూడా ధర్మమే అతి శ్రేష్టమైనది. కాబట్టి ప్రత్యేకమైన పరిస్థితుల్లో అర్ధకామాలను ఉపేక్షించైనా సరే ధర్మాన్ని అనుసరిస్తూ రావాలి. అలా చేస్తున్న వాడికి లోకంలో ఎలాంటి ఆపదలు రావు. అలా కాకుండా శాస్త్రజ్ఞాన శూన్యులయ్యి బుద్ధిహీనులైన వారిని ఆంతరంగికులైన మంత్రులుగా చేసుకుంటే వారు ఆ రాజును పొగడ్తలతో ముంచెత్తి తప్పుదోవ పట్టిస్తూ అధర్మ మార్గంలో పయనించేలా చేస్తారు. ఆ విధంగా రాజు వినాశనానికి కారకులవుతారు. కాబట్టి ఇంతకు ముందు మన సోదరుడైన విభీషణుడు చెప్పినట్టుగా సీతాదేవిని తీసుకెళ్లి శ్రీరాముల వారికి అప్పగించేయి. దానివల్ల మనందరికీ కూడా మేలు కలిగి మనమందరం సురక్షితంగా ఉంటాము అంటూ కుంభకర్ణుడు ధర్మబద్ధంగా ఇట్లా మాట్లాడేసరికి ఇంకా ఆ మాటలు విన్న రావణాసురుడికి ఇంకా విపరీతంగా కోపం వచ్చేస్తుంది. ఓ కుంభకర్ణ, నేను నీకంటే పెద్దవాడిని, గౌరవించదగిన వాడని, నువ్వు నాకే నీతులు చెప్తున్నావేమిటి? నీకు నిజంగా నా మీద ప్రేమాభిమానాలు ఉంటే గనక యుద్ధానికి సిద్ధపడు అంటూ చెప్పేసరికి కుంభకర్ణుడికి అర్థమైంది రావణుడికి కోపం వచ్చింది అని. ఇంకా వెంటనే అతన్ని ఊరడిస్తూ, మహారాజా, ఇంతవరకు చింతించింది చాలు, నువ్వింక విచారపడద్దు. శ్రీరాముడి గురించే కదా నీ ఆందోళనంతా కూడా. అతన్ని హతమారుస్తాను. సుగ్రీవుడు మొదలైన వానర వీరులందరినీ కూడా చీల్చి చెండాడుతాను. నీకు మున్ముందు హాయిని కలిగించే సుఖాన్ని చేకూర్చడం కోసం నేను యుద్ధానికి వెళ్తున్నాను అంటూ చెప్తాడు కుంభకర్ణుడు. ఇక్కడ ఆ మాటల్లో ఉన్న వేరే మర్మం ఏమిటి అంటే, శ్రీరాముడి చేత నువ్వు వధించబడడం ద్వారా నీకు శాశ్వతమైన సుఖం అంటే మోక్షం ప్రాప్తిస్తుంది. దానికి గాను ముందుగా నేను రణభూమికి వెళ్తున్నాను అని చెప్పి ఇక్కడ అర్థం అన్నమాట. ఈ సందర్భంలో మహోదరుడు
రాజైన రావణుని దగ్గర ప్రాపకాన్ని పొందడం కోసం అత్యంత స్వార్థ బుద్ధితోటి అతడి యొక్క కామ ప్రవృత్తిని సమర్థిస్తూ కామవాదాన్ని ప్రశంసిస్తూ ఇట్లా అంటాడనమాట. ఓ కుంభకర్ణ, మన రాజు యొక్క దృష్టిలో సీతాదేవిని అపహరించుకు తీసుకురావడం అనేది దోషం కాదు. కామ పరతంత్రుడు కూడా సుఖాలను పొందవచ్చు అనేది ఆయన యొక్క అభిప్రాయము. రాజు అభిప్రాయంతో మంత్రులైన మనమందరం కూడా సమ్మతించాల్సి ఉంటుంది. ఇప్పుడు అతడి చర్యల్ని తప్పు పట్టడంలో ఔచిత్యమేంటి? మన మీదకి దండెత్తి వచ్చిన శ్రీరాముడిపై సాహసించి యుద్ధానికి దిగడంలో తప్పేమీ లేదు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని ఎందుకు మానుకోవాలి అంటూ చెప్తాడు మహోదరుడు. ఇందాక కుంభకర్ణుడు రావణుడికి స్వార్థపరులైన మూర్ఖులైన మంత్రులు ఇచ్చే సలహాలు పాటిస్తే ఏమవుతుందో దానికి ఉదాహరణగా నిలిచాడు ఈ మహోదరుడు. అయితే అతడు చెప్పినది లోకానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నిజానికి మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుందాము, ధర్మార్థ కామాలలో ధర్మమే ప్రముఖమైనది, అన్నిటికీ మూలమైనది. కాబట్టి మనము ఏ పని చేసినా కూడా అందులో ధర్మబద్ధమైన కార్యం ఉందా లేదా అన్నది చూసుకున్నాకే మిగతావన్నిటినీ పాటించడం అనేది చాలా చాలా అవసరము అన్న సంగతి ఈ రామాయణం ద్వారా మనకి అర్థమవుతోంది. ధర్మాచరణ మాత్రమే లోకానికి శ్రేయోదాయకం. ఈ మహోదరుడు ఇంకా కుంభకర్ణుడితో ఇట్లా అంటాడనమాట. కుంభకర్ణ, నేనొక్కడే శత్రువు మీదకి యుద్ధానికి వెళ్లి వాళ్ళందరినీ హతమార్చేస్తానని నువ్వు చెప్తున్నావేంటి? ఇదేమీ యుక్తంగా లేదు, సరికదా, ప్రయోజనకారి కాదు. నువ్వు రాముణ్ణి తక్కువ అంచనా వేస్తున్నావు. దండకారణ్యంలో 14,000 మంది బలశాలులైన రాక్షసులు ఈ మహావీరుడి చేతిలో చచ్చారు. మన ఈ బలాలన్నీ కలిసి వెళ్లినా కూడా అత్యంత బల సంపన్నుడైన రాముణ్ణి ఎదుర్కోగలవో లేవో అన్నది సందేహమే అంటూ కుంభకర్ణుడితో చెప్పి ఆ తర్వాత లోకకంటకుడైన రావణుడి వైపు తిరిగి ఇట్లా అంటాడనమాట. ఓ రావణ, మహోదరుడు, ద్విజిహ్వుడు, సింహాద్రి, కుంభకర్ణుడు, వితర్ధనుడు అనే ఈ 5గురిని కూడా రాముణ్ణి వధించడానికి యుద్ధానికి పంపిస్తున్నాను అని చెప్పి నువ్వు నగరమంతా చాటింపు వెయ్యి. మేము కొంత తడువు రాముడితో యుద్ధం చేసి వెనక్కి వచ్చి రామలక్ష్మణ్ని మేం భక్షించేశామని చెప్పి పలుకుతాము. ఈ వార్త సీతాదేవిని కూడా చేరుకుంటుంది. అప్పుడు నువ్వు అశోకవనంలోకి ప్రవేశించి రహస్యంగా అనునయ వచనాలతో సీతాదేవిని ఓదారుస్తూ ఆమెను ప్రలోభపెట్టు. నిజంగానే భర్త చనిపోయాడని భావించి ఆమె నీకు వశమవుతుంది అంటూ నోటికి వచ్చినట్టు ఈ మహోదరుడు చెప్పేసరికి కుంభకర్ణుడికి చాలా కోపం వచ్చి అతడిని చాలా తీవ్రంగా మందలిస్తాడు. అతడితో ఇలా అంటాడనమాట. మహోదరా, సహజంగానే భయస్వభావులు, బుద్ధిబలం లేనివారు, ప్రతిభ లేకున్నా కూడా తమని తాము ప్రతిభావంతులని భావించుకునేవారు అయిన నీలాంటి వాళ్ల మాటలు వినడం వల్లే రాజుకు ఈరోజు ఈ దుస్థితి దాపరించింది. ఓ మహోదరా, నిజానికి నువ్వు మన రాజుగారికి మిత్రుడి రూపంలో ఉన్న శత్రువి. నీలాంటి వాళ్ళు రాజుకు అతి సన్నిహితులు అవడం వల్ల ఈనాడు లంకలోని వీరులందరూ కూడా హతులైపోగా మన రాజు ఒంటరివాడైపోయాడు. మన సైనిక బలమంతా కూడా సన్నగిల్లింది అని చెప్పి తర్వాత రావణుడితోటి, అన్నా, శత్రువుల్ని నశింపచేయడానికి ఉద్యుక్తుడనయ్యి నేను యుద్ధరంగానికి వెళ్తున్నాను అంటూ చెప్పేసరికి రావణుడు చాలా ఆనందపడిపోయి తాను తిరిగి పునర్జన్మ పొందినవాడిలాగా భావిస్తాడు. మహాబలశాలి అయిన కుంభకర్ణుడు తన అన్నయ్యన రావణుణ్ణి గాఢంగా కౌగలించుకుని ప్రదక్షిణాపూర్వకంగా ఆయన చుట్టూ తిరిగి శిరస్సు వంచి నమస్కరించి యుద్ధానికి బయలుదేరతాడు. మహాబలశాలులైన రాక్షస సేనంతటినీ ఒక చోటకి చేర్చి వ్యూహరచన చేస్తూ, రాక్షసులారా, మీరు వానరుల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని బతకనివ్వండి. మన ఉద్యానవనాలన్నిటికీ కూడా వాళ్ళు శోభని కలిగిస్తారు. మన శత్రువులు రామలక్ష్మణులిద్దరే. రాముణ్ణి గనక యుద్ధంలో వధిస్తే మిగతా అందరినీ చంపేసినట్లే. కాబట్టి ముందుగా అతన్ని వధించండి అని చెప్పి యుద్ధానికి బయలుదేరేసరికి ఇంతకు ముందు రాక్షసులకి ఎట్లాగా అపశకునాలు ఎదురయ్యాయో అలాగే ఇతడికి కూడా గగూర్పాటను గూర్చేలాగా ఎన్నో విధాలైన అపశకునాలు కలుగుతాయన్నమాట. కానీ చావు మూడిన ఈ కుంభకర్ణుడు వేటిని కూడా పట్టించుకోకుండా యుద్ధానికి బయలుదేరతాడు.
ఈ పర్వతాకారుడైన కుంభకర్ణుడు యుద్ధరంగంలోకి అడుగు పెట్టడంతోటే అతన్ని చూసి భయంతోటి వానరులందరూ కూడా పరుగు తీసేస్తారు. అది చూసి అంగదుడు వారితో ఎన్నో విధాలైన ధైర్యవచనాలు పలికి వాళ్ళందరినీ కూడా వెనక్కి యుద్ధానికి మరలేలాగా చేస్తాడు. దాంతో వెనక్కి తిరిగి వచ్చిన క్రోధమూర్తులై ఉన్న వానరులందరూ కూడా రెచ్చిపోయి కుంభకర్ణుడిపై పడి ఎన్నో విధాలుగా కొడతారన్నమాట. పెద్ద పెద్ద బండలతోటి, పుష్పించి ఉన్న కొమ్మలతోటి, వీటన్నిటితోటి కొడతారు. కానీ అవేవి కూడా కుంభకర్ణుడిని ఏమీ చేయలేకపోతాయి. అతన్ని తాకిన వెంటనే ఆ పెద్ద పెద్ద కొండ పర్వతాలు కూడా ముక్కలు ముక్కలయ్యి పిండి పిండి అయిపోయి నేల రాలుతాయి. కుంభకర్ణుడు కూడా రెచ్చిపోయి వానర సైనికులందరినీ కూడా నుగ్గు చేసేస్తూ ఉంటాడనమాట. అతడి ధాటికి తట్టుకోలేక కొంతమంది వానరులు సముద్రంలో మునిగిపోతారు, కొంతమంది గుహల్లో దాక్కుంటారు, కొంతమంది అక్కడే చతికిల పడిపోతారు, కొంతమంది చనిపోయినట్టు నటిస్తూ అక్కడే పడి ఉంటారు. ఇలా దెబ్బతిని ఇబ్బందులు పాలై ఉన్న వానరులు చూసి అంగదుడు అంటాడనమాట, ఓ వానర వీరుల్లారా, మీరట్లా పారిపోవద్దు, వెనక్కి రండి. మీరెక్కడికి వెళ్ళినా కూడా కుంభకర్ణుడు మిమ్మల్ని వెంటాడి వేటాడి చంపుతాడు. లేదా రాజాజ్ఞ లేకుండా యుద్ధరంగం నుంచి పారిపోతే సుగ్రీవుడు మిమ్మల్ని బతకనివ్వడు. అదీ కాకపోతే యుద్ధరంగం నుంచి పారిపోయి ఇళ్లకి చేరితే మీ భార్యలే మిమ్మల్ని పరిహసిస్తారు. అప్పుడు మీరు జీవించి ఉన్నా చచ్చిన వారితో సమానము. నలుగురిలోనూ తేలికైపోతారు. ధీరులు మిమ్మల్ని చీకొడతారు. జీవితాంతం వరకు మీరు ఆ నిందావచనాల్ని భరిస్తూ జీవించవలసి ఉంటుంది. మృత్యు అనేది ఎలాంటి వారికైనా కూడా తప్పదు. కానీ యుద్ధ భూమిలో శత్రువులతో పోరాడుతూ మరణిస్తే మనకి అనితర సాధ్యమైన బ్రహ్మలోకము లభిస్తుంది. అగ్ని పరాక్రమవంతుడైన మన శ్రీరాముడి ముందు ఈ కుంభకర్ణుడు మిడతలాంటివాడు. శ్రీరాముడి చేతిలో అతడి చావు తప్పదు అంటూ వీరుడైన అంగదుడు ఎన్నో విధాలుగా వారికి స్వాంతన వచనాలు పలికి తృప్తిపరచి వెనక్కి మరలుస్తాడు. అంగదుడి యొక్క ప్రోత్సాహకరమైన మాటలకు ఉత్తేజితులయ్యి విజయమో వీర స్వర్గమో తేల్చుకోవడానికి నిశ్చయించుకుని యుద్ధకాంక్షతోటి వెనక్కి మరలి వస్తారు. ఆ వానర యోధులందరూ కూడా పెద్ద పెద్ద వృక్షాలని, పెద్ద పెద్ద పర్వత శిలల్ని తీసుకుని కుంభకర్ణుడి మీదకి వేగంగా దాడికి వెళ్తారు. దాంతో ఆ కుంభకర్ణుడు చాలా కోపంతో గదని చేత పట్టుకుని శత్రువుల్ని దెబ్బతీస్తూ దొరికిన వాళ్ళని దొరికినట్టు అన్ని పక్కలకి విసిరివేస్తూ ఉంటాడు. తడవకి 700 నుంచి 800 చొప్పున వేల కొద్దీ వానరుల్ని విసిరేసేసరికి వాళ్ళందరూ కూడా నేల గరుచుకుపోతారు అన్నమాట. కోపంతో రెచ్చిపోయి ఉన్న కుంభకర్ణుడు గుప్పెడితో ఆ వానరుల్ని 8 నుంచి 30 మంది దాకా వానరుల్ని చేతులతో పట్టుకుని నోట్లో వేసుకుని తినేస్తూ ఉంటాడు. దాంతో హనుమంతుడు ఆకాశంలో నిలిచి పర్వత శిఖరాలను మొదలైన వృక్షాలను అన్నిటినీ తీసుకుని ఈ కుంభకర్ణుడి శిరస్సు మీదకి వర్షంలాగా కురిపిస్తారు. అలాగే నీలుడు, ఋషభుడు, శరభుడు, గవాక్షుడు, గంధమాదనుడు అనే వానర యోధులు 5 కూడా కుంభకర్ణుడి మీదకి పరుగులు తీస్తూ కొండలతో వృక్షాలతో కొడుతూ అరచేతులతో చరుస్తూ కాళ్లతో తన్నుతూ పిడికలతో పొడుస్తారు. అవేవీ కూడా కుంభకర్ణుడిని ఏమీ చేయలేకపోయాయి. పైగా అదేదో శరీరాన్ని మర్దనా చేస్తున్నట్టుగా భావించి అతడెంతో ఆనందాన్నే పొందుతాడు. అనంతరం కుంభకర్ణుడు శూలాన్ని చేతపట్టుకుని ఎన్నో విధాలుగా ఈ వానరులందరినీ కూడా కొట్టేసరికి ఆ బాధలు తట్టుకోలేకంగా మానసికంగా ఎంతో కుంగిపోయి పాపం వాళ్ళు శ్రీరాముల వారిని శరణుజొచ్చుతారు. ఈలోగా వాలి సుతుడైన అంగదుడు ఆ కుంభకర్ణుడి మీదకి లంఘించి అతడి వక్షస్థలం మీద అరచేతితో బలంగా కొట్టేసరికి అతడు స్పృహ తప్పి పడిపోతాడు. కాసేపటికి స్పృహ నుంచి వచ్చి అతడు కూడా తిరిగి అంగదుడిని కొట్టేసరికి అంగదుడు స్పృహ తప్పి పడిపోతాడు అనమాట. అది చూసిన సుగ్రీవుడు తట్టుకోలేక కోపంతో కుంభకర్ణుడి మీదకి యుద్ధానికి దిగుతాడు. దాంతో కుంభకర్ణుడు తన వద్ద ఉన్న శూలాన్ని గిరగిరా తిప్పుతూ సుగ్రీవుణ్ణి వధించాలి అనే కోరికతోటి అతడి మీదకి విరుస్తాడనమాట. అయితే సుగ్రీవుడు దాన్ని చటుక్కుమని పట్టుకుని ఒక్కసారిగా విరిచేసరికి అది ముక్క ముక్కలయ్యి పడిపోతుంది. ఈ ఇనపశూలము 1000 బారువుల బరువు కలది. ఒక్క క్షణంలో సుగ్రీవుడు దాన్ని ముక్కలు ముక్కలు చేసేసరికి దాన్ని చూసి కుంభకర్ణుడు విపరీతమైన కోపంతో గిరి శిఖరాన్ని ఒకదాన్ని తీసుకుని సుగ్రీవుణ్ణి దాంతో కొట్టి
స్పృహ తప్పి పడిపోయిన సుగ్రీవుణ్ణి చేతుల్లోకి ఎత్తుకుని పరుగు మొదలు పెడతాడు. ఈ సుగ్రీవుణ్ణొక్కడిని హరించి వేస్తే రామలక్ష్మణులు వానరసార్యం అంతా కూడా నాకు వశమైపోయినట్లే అని చెప్పి అతడు భావిస్తాడనమాట. అయితే ఆ కుంభకర్ణుడు సుగ్రీవుణ్ణి తీసుకుని లంకలోకి ప్రవేశిస్తుండగానే ఈ వానరేంద్రుడికి స్పృహ వస్తుంది. వెంటనే అతడు వీలు చూసుకుని కుంభకర్ణుడి యొక్క చెవులు, ముక్కు, పార్శ్వభాగాలు మొదలైన వాటిని వాడి అయిన తన గోళ్లతో రక్కి దంతాలతో కోరికి బాధిస్తాడు. అనంతరం సుగ్రీవుడు రివ్వునెగిరి రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి వాలుతాడు. రక్తసిక్తమైన శరీరంతో ఉన్న ఈ కుంభకర్ణుడు రెచ్చిపోయి కోపంతో మళ్లీ యుద్ధరంగంలోకి వచ్చి వానర యోధులు ఎవరిని కనిపిస్తే వాళ్ళని అట్లాగా తినేస్తూ చంపేస్తూ ఉంటాడనమాట. దాంతో లక్ష్మణుడు కుంభకర్ణుడిని విజృంభణని గమనించి క్రుద్ధుడయ్యి అతడితో యుద్ధానికి దిగి అతడి మీద 7 బాణాలతోటి కొడతాడు. అయితే ఈ కుంభకర్ణుడు లక్ష్మణుడి బాణాలని ఏమాత్రం పట్టించుకోకుండా సరాసరి శ్రీరాముడి దగ్గరికి వెళ్లి ఆయన మీదకి విజృంభిస్తాడు. దాంతో రాముల వారు అతడి మీదకి రౌద్రాస్త్రాన్ని ప్రయోగిస్తారు. అది సూటిగా వెళ్లి అతడి వక్షస్థలంలోకి గుచ్చుకుంటుంది. శ్రీరాముల వారు అనేకమైన బాణాల్ని అతడి మీదకి ప్రయోగించేసరికి అతడి గదంతా కూడా ముక్కలు ముక్కలైపోయి ఆ బాణాలన్నీ అతడి శరీరానికి గుచ్చుకుని అతడి శరీరం అంతా కూడా రక్తసిక్తం అవుతుంది. దాంతో అతడు కోపంతో రెచ్చిపోయి తన వారిని, శత్రువుల్ని ఎవరిని కూడా చూడకుండా ప్రతి వాళ్ళని దొరికినట్టు తినేస్తూ ఉంటాడు. దాంతో శ్రీరాముడు కుంభకర్ణుడితో ఇట్లా అంటారన్నమాట. ఇంద్ర విరోధి అయిన ఓ రాక్షస శ్రేష్ఠ, నేను ధనుర్ధారినై యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను. క్షణంలో నిన్ను మృత్యుముఖంలోకి చేరుస్తాను. రాముణ్ణి నేనే, యుద్ధానికి రా నా మీదకి అంటూ సవాల్ విసిరేసరికి ఓహో ఈయనేనా రాముడు అని చెప్పి అతడు కుంభకర్ణుడు వికటాట్టహాసం చేస్తూ శ్రీరాముల వారితో, రామా నేనేం విరాధుణ్ణి కాదు, కబంధుణ్ణి కాదు, ఖరుడుని అంతకంటే కాదు, వాలిని మారీచుణ్ణి అసలుకే కాదు, నేను కుంభకర్ణుణ్ణి, నీతో యుద్ధం చేయడానికే వచ్చాను. నన్ను చూసి నువ్వు ఇతడేదో ముక్కు చెవులు కోల్పోయినవాడు అని చెప్పి చులకన చేస్తావేమో, అయినా సరే నాకేమీ బాధ లేదు. నీ పరాక్రమాన్ని ఇప్పుడే నా మీద చూపించు. నీ శౌర్య పరాక్రమాన్ని చూసిన తర్వాతే నేను నిన్ను భక్షించి వేస్తాను అనేసరికి రాముల వారు ఎన్నో విధాలైన బాణాలని అతడి మీదకి ప్రయోగిస్తారు. అవేవీ కూడా అతన్ని బాధించలేకపోతాయి. దాంతో రఘువీరుడు శ్రేష్టమైన వాయవ్యాస్త్రాన్ని అభిమంత్రించి ఆ నిశాచరుడి మీదకి ప్రయోగిస్తారు. గదను ధరించి ఉన్న అతడి యొక్క చేతిని ఆ అస్త్రము నరికివేస్తుంది. రాముల వారు మరొక బాణంతో అతడి 2వ బాహువును కూడా ఖండించి వేస్తారు. అనంతరం అతడి పాదాలను ఛేదించి వేస్తారు. తరువాత ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి కుంభకర్ణుడి యొక్క శిరస్సును ఖండించి వేస్తారు. పర్వతంలాగా మహా ఆకారంతో ఉన్న ఆ కుంభకర్ణుడి యొక్క శిరస్సు శ్రీరాముల వారి బాణప్రహారానికి లంకలోకి వెళ్లి పడుతుంది. యుద్ధంలో రామునిచే ప్రకటితమైన అద్భుతమైన పరాక్రమాన్ని చూసి దేవతలు, మహర్షులు, నాగులు, సురలు, గరుక్మంతుడు, యక్షులు, గంధర్వులు మొదలైన దివ్య జాతుల వారందరూ కూడా అంతరిక్షంలో నిలిచి సంతోషంతో పొంగిపోతారు. వారందరూ శ్రీరామచంద్ర ప్రభువుని వేనోళ్లు కొనియాడతారు. ఇక్కడ లంకలో మహాబలశాలి అయిన కుంభకర్ణుడు యుద్ధంలో హతుడైన వార్తను విన్న వెంటనే రావణుడు అంతులేని శోకంలో మునిగిపోయి మూర్ఛితుడవుతాడు. మూర్ఛ నుంచి కోలుకున్నాక దుఃఖంలో మునిగిపోతూ ఇట్లా బాధపడతాడనమాట. తమ్ముడా కుంభకర్ణ, పూర్వం నేను దేవతలకు ఎన్నో రకాలుగా అపకారం చేసి ఉన్నాను. నువ్విలా మృతి చెందడం చూసి ఇప్పుడు వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఇంకా నేను దేవేంద్రుణ్ణి ఎట్లా జయించగలను? ఇంతకు ముందు ధీశాలి అయిన విభీషణుడు చెప్పిన మంచి మాటలు నా మూర్ఖత్వం చేత నేను పెడజవినబెట్టాను. దాని ఫలితం ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. విభీషణుడు చెప్పిన మంచి మాటలను విననందుకు ఈ రోజు నేను పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. ధర్మాత్ముడు, నా మేలు కోరేవాడైన విభీషణుణ్ణి నేను దూరం చేసుకున్నాను. ఆ పాపకర్మ ఫలితంగానే నాకు ఈ శోకం దాపరించింది అంటూ దీనుడయ్యి ఎన్నో విధాలుగా విలపిస్తూ
నేల మీద కూలబడ్డాడు. అతడి పరితాపాన్ని చూసిన రావణ పుత్రుడైన త్రిశురుడు రావణుడి యొక్క ఆజ్ఞను తీసుకుని యుద్ధానికి బయలుదేరతాడు. అతడితో పాటు మిగిలిన రావణ కుమారులైన దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు అనే వాళ్ళు కూడా ఉత్సాహంతో యుద్ధానికి ఉద్యుక్తులవుతారు. నేను ముందు అంటూ పోటీ పడుతూ గర్జిస్తారు. దాంతో రావణుడు ఎంతో ఊపిరి పీల్చుకుని ఆనందపడిపోయి వాళ్ళందరినీ ఆశీర్వదించి యుద్ధానికి పంపిస్తూ వాళ్ళకి రక్షణగా తన తమ్ములైన మహాపార్షుణ్ణి, మహోదరుణ్ణి కూడా పంపిస్తాడు. ఈ రావణసుతులకు వానర వీరులకు మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. వాలి సుతుడైన అంగదుడు నరాంతకుడి గుండెల మీద చావమోదుతాడు. దాంతో ఆ ముష్టిఘాతాలకి ఆ రాక్షసుడి యొక్క వక్షస్థలం బద్దలయ్యి అతడు నేల కొరుగుతాడు. అదేవిధంగా హనుమంతుల వారి చేతిలో దేవాంతకుడు త్రిశురుడు, నీలుడి ధాటికి మహోదరుడు, రిషభుని పరాక్రమానికి మహాపార్షుడు నిహతులవుతారు. దాంతో అపారమైన సముద్రంలో ఉన్న రాక్షస సైన్యం అంతా కూడా భయంతో ఆయుధాల్ని విడిచిపెట్టేసి పిక్కబలం చూపిస్తూ ప్రాణాలు దక్కించుకోవడం కోసం బ్రతుకు జీవుడా అంటూ కట్టలు తగిన సముద్రంలాగా లంకలోకి పరుగు తీస్తారు. ఇక్కడితో 70వ సర్గ పూర్తయినది. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.